నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. చెప్పొచ్చేది ఏంటంటే ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎవరిది? తాగే వాళ్ళది ఎలాగో, మరి తాగని వాళ్ళది కూడా సుమి. ఎందుకంటే మీరు ఎలాగో తాగి మీ కాలేయాలు ఊపిరితిత్తులు పాడు చేసుకుంటున్నారు, కానీ పక్కన ఉండేటువంటి ఆడవాళ్ళవి చిన్నపిల్లలవి అందరివి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాస్త మీ ఆరోగ్యాలు జాగ్రత్త, ఎందుకంటే మీరందరూ బాగుంటే మేమందరం బాగుంటాం. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. వెల్కమ్ టు స్టార్ మహిళ 3000+. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. Let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusing to me. Baby, I'm a star. Girl, you're my mission. Let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come into me. Hey, fusing to me. Baby, I'm a star. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. నీ కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకుతోటి గుట్ట మాకు. వెళ్ళేంత వరకు చూసింది వాళ్ళు వెళ్ళారా లేదా జిమ్మి వాళ్ళని. ఓకే, మీరు ఏం గ్రూప్ అండి? కాలనీ ఫ్రెండ్స్. మీ పేరు? నా పేరు రమ్య, నేను కామారెడ్డి నుంచి వచ్చాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు? నా పేరు రజని, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు, నేను హౌస్ వైఫ్ ని. ఓకే, మీరండి? నా పేరు నీలిషా, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నాకు 5 months పాప ఉంది, తనతోనే టైం పాస్. ఓకే, నా లైఫ్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటది? నేను జాబ్ చేసేటప్పుడు ఒకసారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి వెళ్ళాను. తెలియకుండా బాయ్స్ ఫస్ట్ రూమ్ కి వెళ్ళిపోయాను. తెలియకుండా బాయ్స్ వాష్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాను. ఆ విషయం ఇప్పుడు మీరు మూడో వ్యక్తి అంతే. నేను మూడో వ్యక్తి కాదమ్మా, అక్కడ 1,00,000 మంది వినేశారు. వినేసారి ఇప్పుడు ఫస్ట్ మీకు థర్డ్ వ్యక్తిగా మీకే చెప్పాను నేను. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పు. ఫోన్ మాట్లాడుతూ వెళ్ళాను కదా బయట, ఎవరో పిలిచారు వెనక నుంచి, అయ్యో బాయ్స్ వాష్రూమ్ అని చెప్తే వెనక వచ్చేసి అంటే జస్ట్ ఇట్లా అడుగు పెట్టి ఇలా దర్చుకోలేదా? నిన్ను చూసి తీసాను. ఏం అడుగుతున్నారు మీరు? దర్చుకోలేదా అంటే నా నోరు తెరిపించొద్దు అసలు. ఓకే, మిమ్మల్ని చూసి కాదండి, నిలిషాను చూసి. ఈవిడకి అలా అర్థమైంది, ఈవిడికి అలా అర్థమైంది. ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. మీరండి? నేను సౌమ్య అండి, నిజామాబాద్ నుండి వచ్చాను. నాకు 2 పాపలు. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, చాలా వెరైటీస్ చేస్తాను. అయితే మీ ఇంటికి వస్తాం మేము. ఓకేనా? డెఫినెట్ గా. మీరు? నా పేరు లక్ష్మి, కామారెడ్డి నుండి వచ్చాను. పాప బాబు. మా పాపకైతే మీరంటే ఎంత ఇష్టమో చెప్పలేము అసలు. బాబుకి అంతే. బాబుకి కూడా అంతే. పాప ఎక్కడ ఉన్నా గానీ ఆ టైం కి హాలిడే ఉందనుకో టీవీ ముందు వచ్చి మీ స్టార్ మైల్ పాప ఎక్కడ ఉంటే అక్కడ టీవీ తీసుకెళ్ళండి. ఓకే. మీరండి? నా పేరు నిష్ఠ, నేను ఎల్లారెడ్డి నుంచి వచ్చాను. ఓకే, నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. మీరు? నా పేరు ప్రభావతి, మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. మాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ 2nd year, ఫస్ట్ చిన్న పాప 8th class. మీరు? నా పేరు అనిత అండి, మేము ఎల్లారెడ్డి నుండి వచ్చాము. నాకు 2 పాపలు ఒక బాబు. నాకు న్యూస్ పేపర్ చదవడం
టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. అయితే మీరు రెండో రౌండ్ బ్రహ్మాండంగా ఆడేస్తారు చూడండి. మా పాప రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? పాపండి ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇక మనం బోలో రాణి క్యా చాహియే మొదలెడదాం. बोलो 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 रानी क्या चाहिए బోలో రాణి క్యా చాహియే ఆడబోతున్నాం మనము. 3 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజ్ నెంబర్ 3 వెట్ గ్రైండర్, ప్రైజ్ నెంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ప్రైజ్ నెంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. ప్రైజ్ నెంబర్ 3 రావాలి అంటే 60 పాయింట్ల రోపు రావాలి. ప్రైజ్ నెంబర్ 2 అంటే 60 కన్నా ఎక్కువ, ప్రైజ్ నెంబర్ 1 అంటే 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే వస్తుంది. మరి గేమ్ ఏంటంటే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏమో ఆ గీతకు అవతల నించొని ఉంటారు, ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏమో ఈ గీతకి యువతల నించొని ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళేమో హాకీ స్టిక్స్ మీద బెటర్. అయినా మనకి ఇది ఓ లెక్క అండి. ఆడవాళ్ళం జీవితంలో ఎన్ని బ్యాలెన్సులు చేస్తూ ఉంటాం అసలు. ఆడ పిల్లల్ని చూసుకుంటూ, మొగుడు కాఫీ ఇస్తూ, ఇంకో పక్కన మొబైల్ ఫోన్ ఆన్సర్ చేస్తూ, ఆయనకి ఏంటి అసలు పని? తీసుకొచ్చినవన్నీ తాగి హాయిగా కూర్చోవడం, ఇలా వేసేస్తాం. ఇలా ఇద్దరు వేస్తూ ఉంటారు ఇక్కడ, అక్కడ ఇద్దరు సీడీలు వేస్తూ ఉంటారు ఇలాగే. ఓకే ఓకే. ఇక్కడ షూస్ వేసుకున్న వాళ్ళేమో ఇక్కడ పడినటువంటి ఈ ఫ్లవర్ పాట్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడేమో సీడీలు పడిన వాటినేమో ఇంకొకళ్ళు నించొని ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి సీడీ ఇక్కడ పెడతారు. ఒక సీడీ ఇవ్వరా? ఇక్కడ అక్కడ నించునే వాళ్ళు షూస్ వేసుకొని ఆ ఫ్లవర్ పాట్ సీడీలు ఇలా తీసుకొచ్చి వేసేసేయాలి. ఓకే. ఆ తర్వాత మరో ఇద్దరు ఇక్కడ నించొని ఉంటారు, వాళ్ళు దీని మీద ఇలా ఫ్లవర్ పాట్ పెట్టి, దీనిపైన ఇలా పెట్టి, దీనిని ఇలా తీసుకొని వెళ్ళి చేత్తో ఇలా తీసి పెట్టారు. ఇది గేమ్. ఓకే. ఎవరు ఎక్కడ ఎలా డిస్కస్ చేయండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్ మమ్మీ, ఫాస్ట్. మమ్మీ. యా మమ్మీ. మీ అమ్మని త్వరగా ఆడమను. మమ్మీ. మమ్మీ అంటే డమ్మీలా ఆడుతుంది. అమ్మా ఆడు అను. అమ్మా ఆడు. అలా. అంబ్రెల్లా హ్యాండిల్ పట్టుకోండి అమ్మా, హ్యాండిల్. ఫాస్ట్ నిలిషా. 5 4 3 2 కమ్ ఆన్ పెట్టి. 1 2 3 4 5 6 7 8 9 ఒక్కొక్క దానికి 5 పాయింట్లు. నీకు 45 పాయింట్లు వచ్చాయి. కంప్యూటర్ ఈ రోజు పేరింగ్ ఎలా చేసిందో చూద్దాము. ఇవాళ టీం పేర్లు టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్ అండ్ హాకీ. స్పోర్ట్స్ టీమ్ మొత్తం. టెన్నిస్ ఆడడానికి నిషిత అండ్ నీలిష వస్తున్నారు. క్రికెట్ ఆడడానికి సౌమ్య అండ్ రజని.
ఫుట్బాల్ ఆడడానికి మిగిలిన టీమ్స్ ని ఫుట్బాల్ ఆడడానికి వచ్చేస్తున్నారు ప్రభావతి అండ్ లక్ష్మి. హాకీ టీం రమ్య అండ్ అనిత. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఉంటాయి. కరెక్ట్ గా సమాధానాలు చెప్పేస్తే 10 పాయింట్లు వస్తాయి ఒక్కొక్క దానికి. ఎక్స్ప్లెయిన్ ఒకళ్ళు చేస్తారు, ఆన్సర్లు ఇంకొకళ్ళు చెప్తారు. రెడీ, మొదలెడదాము. ఉత్సాహంగా ఉన్నారు హాకీ వాళ్ళు, రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్ మహేష్ బాబు సినిమా ఇద్దరు కలిసి నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. నెక్స్ట్ రైట్ ఆన్సర్. మనం పెళ్లిలో తలకి కట్టేది. బాసికం. రైట్ ఆన్సర్. టెంపుల్లో నీ మెడలో ఉంది. టెంపుల్, గుడి వాడేశారు మీరు. Sorry, నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. sorry. ఇంగ్లీష్ లో కూడా వాడకూడదు. కిచెన్ లో ఉంటాయి ఇవి, అవి వాడుతూ ఉంటాం. తాలింపు గింజలు. లేదు, ఆ తాల్పు గింజల్లో ఉంటది. దోశల పిండిలో కూడా వేస్తాం మనం. మెంతులు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మనం పిల్లలకు చెప్తా ఉంటాం. ఒకటి ఫ్లాష్ బ్యాక్. పిల్లలకు చెప్తా ఉంటాము. బుక్స్ లలో ఉంటవి. మేడం నెక్స్ట్. పార్క్ లో ఉంటవి. ఏంటి? టేర్స్. కాదు, అడవిలో ఉంటవి. అడవిలో జంతువులు, యానిమల్. రైట్ ఆన్సర్. అది ఇంకోటి మళ్ళీ చెప్పించండి. చెప్పు. పిల్లలకు చెప్తాం. బుక్స్ లలో ఉంటవి. కథలు. అది సరిగ్గా చెప్పించదు. ఏంటో మొత్తం చెప్పు. టైమ్ కథలు కాదు, చిన్న కథ. అది చెప్పించాలన్నమాట ఆవిడతో. అదొకటి అవ్వలేదు, కానీ మిగిలినవి బాగా చెప్పించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బాసికం, మెంతులు, జంతువు. 4 కరెక్ట్, 40 పాయింట్లు. క్రికెట్ వాళ్ళు రండి. యువర్ టైం స్టార్ట్స్ నవ్వు. స్టార్ట్. ఇదొక సినిమా పేరు, మొదలెట్టు. సినిమా పేరు. దాంట్లో ఆ హీరో గుడ్డోళ్ళ ఉంటాడు చూడు. టైం వేస్ట్ అయిపోతుంది. పెళ్లిలో యూజ్ చేస్తాం. ఒకరి చేతి మీద ఒకరు పెట్టుకుంటాం. జీలకర్ర బెల్లం. రైట్ ఆన్సర్. రైట్. మనము నెక్స్ట్ వెళ్ళిపో. నేను ఏం కట్టుకున్నా? సారీ. దాంట్లో వర్షన్ చెప్పు. పట్టు చీర. రైట్ ఆన్సర్. మనము ఎలా వచ్చాము ఇప్పుడు? అవి ఎక్కడ పెడతాం? ఎలా వచ్చాము? రైట్ ఆన్సర్. నేను వెళ్ళిపోయే ముందు నువ్వు నాకేం చెప్తావు? బాయ్. ఇంకా తెలుగులో చెప్పు ఫాస్ట్. ఇది ట్రై చేయపోని మళ్ళీ. ఇది దేంట్లో యూజ్ చేస్తామంటే, నువ్వు ప్రొద్దున లేవగానే చేస్తావు కదా, నాకు పొద్దున చెప్తా ఉంటా కదా. గుడ్ మార్నింగ్. మ్యాచ్ బాక్స్ తో చేస్తావు నువ్వు దేవుడికి. దీపం. దాన్ని ఇంకా చెప్పు. దీపం ఏమంటారు? ఓకే, జీలకర్ర బెల్లం, పట్టు చీర, పార్కింగ్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఫుట్బాల్. కానీ ఎంకరేజ్మెంట్ తో మనుషులు ఎలాంటి మార్పులు వస్తాయి కదా. నిజంగా ప్రోత్సాహం లేక చాలా మంది ఆడవాళ్ళు అలా ఉండిపోతున్నారు. చూసి బయటికి రండి, ఇలా డాన్స్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నవ్వు. ఇది ఒక సినిమా పేరు. అక్కడ గొడవ అవుతూ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అది క్లియర్ చేయడానికి ఏం చేస్తారు? తేల్చుకుంటారు. నెక్స్ట్ వెళ్ళిపోండి. నాకు అర్థమైపోయింది. వర్షం వచ్చినప్పుడు ఇవి చాలా వస్తాయి. ఉరుములు. రైట్ ఆన్సర్. ఇది కృష్ణునికి ప్రియురాలు. కృష్ణుని ప్రియురాలు. సత్యభామ. కాదు, ఇంకోటి కృష్ణుని ప్రియురాలు. దాన్ని మనం మ్యారేజ్ కి వెళ్తే గిఫ్ట్ గా ఇస్తాం కూడా. దాన్ని కృష్ణుడు కానీ తను కలిసి ఉంటుంది. గోపిక. మనం ఇది
వంటింట్లో ఉంటది. మనము వంట చేసేటప్పుడు ఈ బాక్స్ తీసుకొని అందులో వేస్తుంటాం. అది బాక్స్ పెట్టే వాడేశారు మీరు, వాడకూడదు. ఇంగ్లీష్ మార్చకూడదు పెట్టని. ముందు వెనకటి వాళ్ళు ఇది వెళ్ళడానికి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. సంచి. కాదు కాదు, బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అవుట్ చెంబు. ఓకే, రైట్ ఆన్సర్. ఏమండి, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎందుకు వెళ్తారు? స్వచ్ఛ భారత్. లేదు, ఇప్పుడు చెంబులు లేవండి. వెనకట అని అన్నాను. కానీ మనం అనుకుంటున్నాం వెనకట అని. ఇంకా చాలా మంది చాలా ఉన్నాయండి, ఊర్లలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, మారుతూనే ఉన్నాయి. ఇంకా పరిశుభ్రత పాటించడం లేదు. కాబట్టి దయచేసి పాటించండి, ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి. రైట్. ఉరుము చెంబు రెండు కరెక్ట్ అండి. 20 పాయింట్. మీరు రండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది ఒక మూవీ పేరు. ఇందులో రీసెంట్ గా వచ్చింది ఓసిడి ఉంటది. ఓసిడి శర్వానంద్ మహానుభావుడు. రైట్ ఆన్సర్. మీకు ఇది అయినప్పుడు వేరే వాళ్ళని పిలవడానికి అది ఇచ్చి పిలుస్తారు. ఆ, ఇది ఇవి మూడు ముళ్ళు వేసినప్పుడు ఆ ఈవెంట్ కి వేరే వాళ్ళకి ఇది ఇచ్చి పిలుస్తారు. ఆహ్వాన పత్రిక. దాన్ని ఇంకొక నార్మల్ వర్డ్ పెళ్లి పత్రిక. రైట్ ఆన్సర్. నేను మాట్లాడకుంటే నేను ఒకటి చేసిన అంటారు. మౌనవ్రతం. రైట్ ఆన్సర్. ఇవి తినేటివి రౌండ్ గా ఉంటాయి. స్వీట్ లడ్డు. ఇంకా ఆంధ్ర సైడ్ ఫేమస్ అది. అందులో పూర్ణం. బూరెలు. రైట్ ఆన్సర్. ఇది ఆవిడేమో ఇదంటుంది, ఈవిడేమో ఇదంటుంది. దీన్ని ఇలా వస్తుంది అంట. ఇంకా వేరే నార్మల్ తెలంగాణ లాంగ్వేజ్, మన తెలంగాణ లాంగ్వేజ్ లో గబ్బు వాసన. ఇంకా ఓకే, ఇంతకీ ఇదేంటో చెప్పు. వాసన. ఇంకేమన్నా అనవా? ఇంకోటి అను. అది మహానుభావుడు, పెళ్లి పత్రిక, మౌనవ్రతం, బూరెలు. 40 పాయింట్లు. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పేస్తే 20 పాయింట్స్ వస్తాయి. లేదంటే మీరు హెల్ప్ తీసుకోవచ్చు సెలబ్రిటీస్ దగ్గర నుంచి. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆన్సర్ చెప్తే 10 వస్తాయి. ఓకేనా? ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉన్నాయి. సుమక్క మమ్మీకి నాకు సేమ్ వచ్చాయి. మించలేను తగ్గలేను. అది డాడీ ఉండుంటేనా ఇప్పుడు ఇక్కడ అసలు మమ్మీ విజృంభించేసేవాళ్ళు. చేసేవాళ్ళు. ఆ సంగతి పక్కన పెట్టు, అసలు మమ్మీ విజృంభించేసేది. ఇంకా 60 పాయింట్లు వచ్చేవి. సో ఈ రోజు మీకు హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ జ్ఞానేశ్వర్, మోహన్, శ్రీను అండ్ యాదమరాజు. ఎలిమినేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడండి. ఇందాక లాస్ట్ ఆడింది ఎవరు? మేము. అయితే వీళ్ళే ఫస్ట్ ఆడతారు ఇప్పుడు. భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరా గాంధీ. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. కుమారస్వామి వాహనం ఏది? నెమలి. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 20 పాయింట్స్. అమ్మో, వీళ్ళు విజృంభించేస్తున్నారు ఈ రౌండ్ లో. బాహుబలి సినిమాలో సుదీప్ ఏ పార్ట్ లో కనిపించాడు? అంటే బాహుబలి తెలుసు కదా మీకు, 2 భాగాలు ఉన్నాయి. అందులో ఏ భాగంలో సుదీప్ కనిపించాడు? బాహుబలి 1 ది బిగినింగ్. అరుదుగా ఈ రౌండ్ లో ఇలా జరుగుతుంది. మొత్తం 60 పాయింట్లు రావడం. 60 పాయింట్స్ అండి. మీ అమ్మాయి కొట్టేసింది అసలు. థ్యాంక్ యూ మేడం. కూతురు ఆడేసింది. ఇప్పుడు మదర్ ఎలా ఆడతారో చూద్దాం. జమ్మూలో ఏ భాష మాట్లాడతారు? జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూలో ఏ భాష మాట్లాడతారు? ఎస్ మేడం. వాళ్ళని అడగండి, నేనేం చేయలేను. శ్రీను చెప్పవా? డోగ్రీ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. మాద్రి సోదరుడు ఎవరు? అగైన్ సీన్. అలా కుదరదు. ఓకే ఓకే. సరే, యాదమరాజు. ఓకే, యాదమరాజు చెప్పండి. అలా సోదరుడే, నాకు తెలియదు. అది పరిస్థితి. అనవసరంగా తీసుకున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి మీరు గెస్ట్ చేసి చెప్పొచ్చు. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. సరే, ఎవరికైనా తెలుసా? తెలీదు. శల్యుడు. రారా సరస్సుకు రారా అన్న పాట ఏ సినిమాలోనిది? చంద్రముఖి. ఏది అనండి మీరు ఒకసారి చూద్దాం. ప్రాక్టీస్, కమాన్ ప్రాక్టీస్. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయనకి చెప్పాలి రాత్రి. మీరు చెప్పండి. ఓకే, 20 పాయింట్స్ అండి. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. ఫుట్బాల్ టీం రెడీయా?
గణతంత్ర దినోత్సవం నాడు పిల్లలు చేసిన సాహసాలకు గాను ఇచ్చే పురస్కారాన్ని ఏమంటారు? అవార్డ్. హెల్ప్. ఎవరు హెల్ప్ కావాలి? జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ ప్లీజ్ చెప్పండి, మీకు తెలుసా? ఏదంటే జాతీయ సాహస పురస్కారాలు. జాతీయ పురస్కారం. జాతీయ సాహస పురస్కారాలు అంటే బాగా సాహసం చూపించినటువంటి పిల్లలకి, ఆ సాహసం అంటే ఏదో ఎక్కడి నుంచో దూకోవడం చేయడం కాదు, వేరే వాళ్ళని కాపాడడంలో సాహసం చూపించినటువంటి పిల్లలకి చైల్డ్ బ్రేవరీ అవార్డ్స్ ఇస్తారనమాట. 10 పాయింట్లు మీకు. సీతాదేవి కన్న తల్లి ఎవరు? భూదేవి. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. నయనతార అన్నయ్యగా శివాజీ ఏ సినిమాలో కనిపించారు? లక్ష్మి. కాన్ఫిడెంటా లేకపోతే హెల్ప్ కావాలంటే తీసుకోండి. లక్ష్మి. తులసి. 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 హెల్ప్ ప్లీజ్. ఆహా నా తల్లే నా బంగారమే. రాంగ్ ఆన్సర్. మీరు చెప్పిన ఆన్సరే తీసుకుంటాం మేము. వాళ్ళందరూ చెప్పిన తర్వాత మీరు చెప్తే ఇంకేముంది. సో తులసి ఇస్ ద రైట్ ఆన్సర్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. తర్వాత క్రికెట్ టీం వాళ్ళు మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం లీస్ట్ లో ఉన్నారు ఫుట్బాల్ వాళ్ళు. 50 పాయింట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు 20 పాయింట్లు సంపాదిస్తే చాలు, మినిమం టై అవుతుంది. దేశంలో అతి పొడవైన బీచ్ ఏది? మోహన్. 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 ఓకే. అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్. ఓకే థ్యాంక్ యూ. మెరీనా బీచ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ద్రోణాచార్యుడి కోసం బొటనవేలుని త్యాగం చేసిన శిష్యుడు ఎవరు? ఏకలవ్యుడు. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. సింగం సినిమాలో విలన్ గా ఎవరు నటించారు? ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. 50 పాయింట్స్ వచ్చాయి మీకు. మీరు సేఫ్. ఎలిమినేట్ అయినటువంటి టీము ఫుట్బాల్. ప్రెషర్ కుక్కర్లు మీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి. నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. ఈ రౌండ్ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. హాకీ, క్రికెట్ అండ్ టెన్నిస్ టీం వాళ్ళు ఈ రౌండ్ ఆడబోతున్నారు. తక్కువ నుంచి ఎక్కువ వరకు మీరు ధరల్ని అరేంజ్ చేయాలి. తక్కువ దగ్గర 1 పెట్టాలి, హైయెస్ట్ దగ్గర 5 ఉండాలి. ఓకే. సరిగ్గా పెట్టిన ప్రతి ధరకి 20 పాయింట్లు. ఓకేనా? ఓకే. మరి హైయెస్ట్ లో ఉండే టెన్నిస్ వాళ్ళు వస్తారు, రండి. మనము ఆట మొదలు పెట్టే ముందు మనకి టెన్నిస్ గురించి ఏం తెలుసు ఒకసారి. నా ఫేవరెట్ ప్లేయర్ రోజర్ ఫెడరర్. ఓ ఓకే. సో నీకు టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అమ్మాయిల్లో సెలీనా విలియమ్స్ ఇష్టం. వాళ్ళిద్దరు సిస్టర్స్ కదా, వీనస్ అండ్ సెరీనా అండ్ విలియమ్స్. సెరీనా విలియమ్స్. Yes. ఇద్దరు ఛాంపియన్స్. Yes. అలాగే మన ఇండియా నుంచి లియాండర్ పేస్ ఉన్నాడు, సానియా మిర్జా ఉంది, సానియా మిర్జా ఉన్నారు. మహేష్ భూపతి ఉన్నారు. Yes. సో మీరేంటి రెగ్యులర్ గా టెన్నిస్ వాచ్ చేస్తారా? ఇప్పుడు కొంచెం టైం దొరకట్లేదు పాపతోటి, లేకపోతే మామూలుగా చూస్తాను. బాగా ఆడతారు- ఇష్టం. ఆడతారు కూడానా? షటిల్ ఆడతాను, టెన్నిస్ షటిల్ ఆడతాను. ఓకే. టెన్నిస్ కి కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టాలి కదా, చేతులు అవి. కానీ మనం ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అలుపు ఎరగని జీవితం అన్నమాట. ఎప్పుడు నిరంతరం వాళ్ళు ట్రావెల్లో ఉంటారు. తర్వాత ఎప్పటికప్పుడు వార్మప్, స్ట్రెచ్చింగ్లు, మజిల్స్ బాగుండాలి, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండాలి, అండ్ వర్క్ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళ ఫేమ్ అండ్ నేమ్ మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ దాని వెనకాల ఎంత చాలా కష్టం ఉందో అసలు. ఉంది. ఒకసారి స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆల్ ది స్పోర్ట్స్. ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉండే ప్రోడక్ట్స్ ట్రే, డబ్బా, స్కూపు, కిచెన్ డెకరేషన్, బాస్కెట్. ఒకళ్ళు ఇప్పుడు ఇటు రండి. స్టార్ట్. ట్రే దగ్గర 1 పెట్టు. అక్క ఇది గ్లాస్ ఉంది, నాట్ ప్లాస్టిక్. గ్లాస్ ఉందా? అది 1. ఇది 1 పెట్టు. స్కూప్ 2 పెట్టు. స్కూప్ 3. ఓకే, స్కూప్ 3 పెట్టు. డబ్బా 2 పెట్టు. స్కూప్ 3. ఇది అది పెట్టాలా? 4 పెట్టు. అది ట్రేనే 4 పెట్టు. ఇది కూడా గ్లాసే ఉంది. ట్రే 4 పెట్టు. ఇది కిచెన్ డెకరేషన్ 5 పెట్టు. ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే, మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఏది పెట్టారు ఫస్ట్? బాస్కెట్. బాస్కెట్. ఓకే, చూద్దాము. 75. వెరీ గుడ్. డబుల్ డిజిట్ దొరికింది మీకు. డబ్బా 230. ఎందుకో స్కూప్ కి ట్రే కి నాకు కొంచెం తేడా కనిపిస్తోంది. స్కూప్ 120, ట్రే 190, కిచెన్ డెకరేషన్ 335. సో రెండో ప్లేస్ వెళ్ళిపోయింది దీనికి.
మూడో ప్లేస్ వెళ్ళింది దీనికి, నాలుగో ప్లేస్ దీనికి. ఫస్ట్ ఫిఫ్త్ కరెక్ట్, 40 పాయింట్స్. క్రికెట్ టీం రండి. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. వుడెన్ మ్యాషరు, దీపాంత, షోపీస్, జంబో క్లిప్పులమ్మా, కూజా. ఎనీవే అగ్రోమెక్ వాళ్ళ దగ్గర లేని ప్రోడక్ట్ అంటూ లేదనుకుంటాను. ఎన్ని వెరైటీలు అసలు ఆడవాళ్ళని ఇలా టెంప్ట్ చేయడానికి కదా. ఓకే, ఒకళ్ళు ఇటు రండి. స్టార్ట్. అది కూడా చూసుకో, ఇది వెయిట్ చూసుకో. దానికి వెయిట్ ఏమి ఉండదు, దీనికి వెయిట్ చూసుకో. దానికి క్వాలిటీ చూసుకో. దీపాంత్ ఇది వెయిట్ చూడు సౌమ్య, వెయిట్ చూడాలి. ఓకే ఓకే, బరువుగా ఉందా? మెల్లిగా, జాగ్రత్త. అక్క పూజ కాస్ట్ ఎక్కువేమో. క్వాలిటీ చూడు, వెయిట్ ఉంది ఫుల్గా. చూడు, ఫస్ట్ ఏది పెట్టావు, ఇది పెట్టావు కదా. ఉండని ఉండని ఉండని. వుడెన్ నీకు ఐడియా ఉందా? చూసావా మన నిజామాబాద్. జంబో క్లిప్ 120, వుడెన్ మ్యాషర్ 95, షో పీస్ 275, పూజ 499, దీపాంత 105. సో లీస్ట్ వచ్చేసి ఇదండి, మారింది. ఇది 1, ఇది 2 అండి. ఓకే, సో ఇది 3 అండి, ఇది 4 అండి, ఇదేమోనండి మరి 5 అండి. అంటేనండి అన్ని పోయాయండి. మరి ఏం మిగిలిందండి? మీతో డాన్స్ చెయ్యాలని ఉంది నాకు. పూజ మిగిలిందండి మనకి. కొంచెం నీళ్లు తాగుతారా? లేవు సుమా. అది కూడా మిగలలేదండి. ఎలా సుమా? వాళ్ళు ఇంతకన్నా ఘోరంగా ఆడాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేమండి. వద్దులేండి, మా వాళ్ళే కదా, ఎవరో ఒకరు విన్నదే చాలు. అలాగేనండి, వెళ్ళరండి. నాకు ఒక కోరిక ఉంది సుమా. ఏమిటది? నీతో డాన్స్ చేయాలి. నెక్స్ట్ రౌండ్ లో తప్పకుండా చేద్దాం. అలా వెళ్ళరండి మీరు. బాయ్. ఇది ఏమిటనుకుంటున్నారు మీరు? పప్పు అనుకుంటున్నాం. బంగాళదుంపలు నొక్కేది, ఆలు పరాటా చేస్తే దాంతో స్మాష్ చేస్తే సాఫ్ట్ వస్తుంది. ఇది అరిసెలు ఎక్సెస్ ఆయిల్ పోవడానికని దీన్ని ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్య. అరిసెలు ఇట్లా మనం నొక్కేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామంటే జనరల్లీ షాపింగ్ కి వెళ్తాం కదా. అవును, ఇలా ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్ని చూస్తాం. సో ఒక రకం వాళ్ళు ఏంటంటే ఇలా చూడగానే ఫస్ట్ రేట్ చూస్తాం, పెట్టేసే రకం ఒక రకం. అవును, ఇంకో రకం ఏమో ఇలా చూసి వాసన అన్ని రకాలుగా వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వాలి. దాంట్లో నుంచి ఇలా ఇలా అంటున్నావు. ఏం లేదు, దీంట్లో నుంచి నీ నోట్లోకి పోయడానికి ఏం మిగలలేదు అక్కడ. నాతో పోయడానికి ట్రై చేస్తున్నా. ఇంకో రకమేమో దీన్ని ఏం చేస్తున్నావు సుమా? ఏంటది? ఏంటి అసలు ఐటమ్ ఏంటి? కలర్ బాగుందా లేదా? పైగా కొంతమందికి అలవాటు ఉంది, కలర్ చూడడానికి ఫస్ట్ షాప్ లోపల లైట్ లో చూస్తారు, తర్వాత బయట లైట్ లో చూస్తారు. కలర్ షేడ్ ఉందా అని తీసుకుందాం. అలానే యూజ్ షాపింగ్ లో ఎంత ఎన్ని రకాలో గంటలు గంటలు చూసి 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 పాపం వాడేమో చూపించి 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 ఫైనలీ నచ్చలేదు బాబు అని వెళ్ళిపోతారు కదా. అప్పుడు అతనికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడ తీర్చుకుంటాడు? ఇంటికి వెళ్ళి తీర్చుకుంటాడు. అక్క స్మాషర్ ని వేరే వాళ్ళని గుద్దడానికి కూడా యూజ్ చేయొచ్చు. నీకేవో ప్లాన్లు ఉన్నట్టున్నాయి. అలాగా మీరు కుకింగ్ కాబట్టి మీరు అలా చెప్పారు, మేము కాలేజ్లలో అలా చెప్తాము. హాకీ టీమ్ రండి, కమాన్. సో మీకు డిస్ప్లేలో ఉండేటువంటి ఐటమ్స్ స్టూలు, స్పూను, బౌలు, చాపింగ్ బోర్డు, వాటర్ జగ్గు ఉన్నాయి. సో ఒకళ్ళు ఇటు వస్తారా? ఓకే, ఒకటి పెడితే మీరు సేఫ్ అండి. ఎందుకంటే మన క్రికెట్ టీం వాళ్ళు తెలుసుగా. అవును, డక్అవుట్ అయిపోయారు వాళ్ళు. వికెట్ ఢమాలని పడిపోయింది. రండి మీరు, ఒకళ్ళు ఇటు రండి.
ఓకే అండి, స్టార్ట్. ఫస్ట్ 1 స్పూన్ వేసేసి తక్కువ ధర దగ్గర 1 పెట్టాలండి, ఎక్కువ ధర దగ్గర 5 పెట్టాలి. మీకు ఏది తక్కువ అనిపిస్తుంది అదేనా? ఓకే. క్రికెట్ వాళ్ళు కోరుకుంటున్నారనమాట, దేవుడా దేవుడా వీళ్ళకి ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వకూడదు, టై అయితే చాలు అని. మీరు క్రికెట్ వాళ్ళు కాబట్టి మీరు MS ధోనికి, సచిన్ టెండూల్కర్ కి దండం పెట్టుకోండి, బాగా క్రికెట్ దేవుళ్ళకి దండం పెట్టుకోండి. గెలిపించండి, టై అవ్వాలి చూడండి, టై అయ్యేలాగా చూడాలంట. టై అయ్యేలా చూడండి, టై కావద్దు. వీళ్ళు అంటే కంప్లీట్ రాంగ్ పెడితే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ మాకు కూడా లాలిపప్పులు వస్తాయి 2. రాంగ్ పెట్టండి. 10, 9, 8, 7, 6, 5 4 3 2 1. స్పూన్ 52. మినిమం టు మినిమం ఇది కరెక్ట్ అయి ఉండొచ్చండి నేను అనుకుంటున్నాను. వాటర్ జగ్గు 120. మూడోది స్టూల్ అనుకుంటున్నారు 370. చాపింగ్ బోర్డ్ ఏమో 320. ఇక్కడ 50 రూపాయల తేడాతో 3 4 అయింది, 4 3 అయింది. బౌలు 190. ఓకే, సో ఎక్కడ ఇది 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 మారింది. 3 మారిందా మీది? 3 మారింది మొత్తం 4 5. 3 కరెక్ట్, 60 పాయింట్లు. 3 పీస్ నాన్ స్టిక్ అండ్ స్మార్ట్ మాప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఏ 2 జడ్ల రిబ్బన్తో కళ్ళ కట్టే పెట్టినవే, 2 3 ఫౌజులెట్టి తెల్లారు కళ్ళుకి వస్తుంటావే. అంటాగా నువ్వంట ఇంటాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు. అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్. నువ్వు డాన్స్ చేస్తానని కదా ప్రామిస్ చేసావు. నీతో చేయాలని చిన్న నేను తప్పకుండా నీతో చేస్తాను, కాకపోతే ఈ పాటలో ఉండే అదే స్టెప్ నువ్వు చెయ్యాలి. ఓకేనా? దా తిరుగు. నా కాళ్ళు ఎక్కడున్నాయి, నీ తల ఎక్కడుంది? తగ్గడ నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను. ఇక్కడే ఉంటాను. నువ్వు అక్కడే ఉంటున్నావు. ఇక్కడే ఉంటున్నా. బాగా బెండ్ అయ్యి ఇక్కడ వరకు రావాలి. రెడీ, సాంగ్ ప్లే, స్టార్ట్. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు. అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్. ఎవరైనా హెల్ప్ కావాలమ్మా, కొంచెం ఇవ్వండి, వంచాలి. ఆవిడ నాతో డాన్స్ చేయకుండా వెళ్ళనంటున్నారు. కాస్త నడుము నుంచి వంచి ఇక్కడ తీసుకురండి. కమాన్ బెండర్. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు. అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు. అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్. తదుపరి రౌండ్ సై. సై. ఓకే, సో ఎలిమినేట్ అవ్వని టీమ్స్ కంగ్రాచులేషన్స్. టెన్నిస్ అండ్ హాకీ వాళ్ళు మీరు సై ఆడబోతున్నారు. ఒకళ్ళేమో ఇక్కడ బంతుల దగ్గర నుంచి ఉంటారు, ఇంకోళ్ళేమో ఈ చిన్న డిస్కుల దగ్గర నుంచి ఉంటారు. ఓకే, ఒకళ్ళేమో తీసుకొని వెళ్ళి ఇలా బంతిని అంటిస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి దీని మీద ప్లేస్ చేస్తారు. ఇంతే, ఎవరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సెట్స్ పెడితే వాళ్ళకి ఎక్కువ పాయింట్. ఓకే మేడం. టెన్నిస్ వాళ్ళు రండి. రెడీ, 1 2 3 గో. ఏంటో తల్లి కూతురులకు పడింది అసలు. తల్లి వాళ్ళ టీం విన్ అవుతుందా, కూతురు వాళ్ళ టీం విన్ అవుతుందో చూద్దాం. ఏమండో మీ అమ్మాయి బాగా ఆడేస్తుంది. ఎవరాట వాళ్ళే ఆడాలి. ఓకే, పంపించండి. కుదరదుగా ఎవరాట వాళ్ళే ఆడాలి. మీరు జెంట్స్ ప్రోగ్రామ్ పెట్టేయండి ఒకసారి. స్టార్ పురుష రైట్.
పెట్టేసే తొందరగా పడిపోయినవి పాయింట్లు రావు. నువ్వు అక్కడే ఉండు. అలా అక్కడే ఉండడాలు ఉండవు. గేమ్ ఆడుతూనే ఉండాలి. సరే మీ అమ్మాయి ఏం చేస్తుందో, నువ్వు కదలకుండా అక్కడే ఉండు, అవన్నీ ఉండిపోతాయి అంటుంది. టైం అప్. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్స్. హాకీ వాళ్ళు రండి. మీ టార్గెట్ 100. లాస్ట్ రౌండ్ కి వెళ్ళాలి అంటే, లేదంటే మీ కూతురు వాళ్ళ ఫ్రెండా లేకపోతే రిలేటెడా? రిలేటివ్స్. వాళ్ళిద్దరు వెళ్తారు టెన్నిస్ వాళ్ళు. ఓకేనా? ఓకే మేడం. బాగా ఆడండి. ఈవిడికైతే కూతురు సెంటిమెంట్ ఉంది. నాకు మనమరాలు. మనవరాలా? వరస అవుతుందా? రెడీ 1 2 3 స్టార్ట్. 100 అంటే 10 సెట్లు పెట్టాలి తొందరగా. తమ్ముడే పేకాటే. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 110. అలా ఈ రోజు లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు హాకీ టీం వాళ్ళు. మొత్తానికి బిగినింగ్ లో ఏ స్టెప్ అయితే వేశారో అదే కమిట్మెంట్ తో ఇప్పుడు కూడా అదే వేశారు. గొప్ప వాళ్ళు. రండి. థ్యాంక్ యూ. రండి. టవర్ ఫ్యాన్ అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ నువ్వా నేనా? అనిత అండ్ ఇక్కడ ఈవిడ అమ్మ వరుస అవుతారు కదా, తల్లి వరుస అవుతారు. ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈవిడ అమ్మ వరుస అవుతారు కదా, తల్లి వరుస అవుతారు. ఈ తల్లేమో ఈ కూతురు గెలవాలనుకుంది, అందుకని వీళ్ళు గెలిచేశారు. బాగుంది. వెరీ నైస్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ అంతా వదిలేసేయండి. ఈ లాస్ట్ రౌండ్ లో మీకు 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మొదటిది యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్ రౌండ్, మూడోది బజర్ రౌండ్. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూపిస్తున్నాము, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్స్ ఉంటాయి. ఫుల్ జ్యువెలరీ షాపింగ్ లో ఉన్నాను నేను ఇవాళ. ఈ వీడియోలో నేను ఏ షాప్ కి వెళ్ళాను? ఈ వీడియో ప్రకారం నేను రెండోసారి ఏ నగ ట్రై చేశాను? ఈ వీడియోలో నా ముందు ఎన్ని నెక్లెస్ సెట్లు ఉన్నాయి? అనిత చెప్పండి, ఈ వీడియోలో నేను ఏ షాప్ కి వెళ్ళాను? జ్యువెలరీ. రమ్య జ్యువెలరీ. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ వీడియో ప్రకారం నేను రెండోసారి ఏ నగలు ట్రై చేశాను? అనిత నెక్లెస్. రమ్య చెవిదిద్దులు. ఇద్దరు రాంగ్. వడ్డాను ట్రై చేశాను. మూడోది, ఈ వీడియోలో నా ముందు ఎన్ని నెక్లెస్ సెట్లు ఉన్నాయి? అనిత 3. రమ్య 5. ఒక్కటే ఉంది, ఇది కూడా రాంగ్. ఇద్దరికి 10 పాయింట్లు వచ్చాయండి. ఓకే అనిత అండ్ రమ్య, మీ ముందర ఉండేటువంటి వస్తువుల్ని ఒక్కొక్క దాన్ని ఒకటే చేత్తో బుట్టలోకి వేసేయాలి. ఏ చెయ్యైనా వాడచ్చు, కానీ ఒక చెయ్యి వాడాలి. ఇంకో చెయ్యి వెనకాల ఇలా పెట్టేసుకోవాలి. ఒకసారికి ఒకటి మాత్రమే. చెయ్యి వెనకాల 15 సెకండ్లు మాత్రమే టైం ఉంది. రెడీయా? స్టార్ట్. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. 1
2 3 4 5 6 7 8 9 10 11 110 పాయింట్లు అనితకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 130 పాయింట్లు రమ్యకి. అనిత, రమ్య, ఇదే లాస్ట్ రౌండ్. ఎవరు ఇవాళ విన్నరు అనేది డిక్లేర్ చేసేది ఈ లాస్ట్ సెగ్మెంటే. సో ఇందులో నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్, రాంగ్ అయితే -10. అండ్ ఆన్సర్ 2 సెకండ్స్ లోపు చెప్పకపోతే బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపు -10. రమ్య 140, అనిత 120. చూద్దాం ఎవరు విన్ అవుతారు. మీ అమ్మగారి అత్త కొడుకు మీకు ఏమవుతారు? రమ్య రాంగ్ ఆన్సర్. బిటర్ గార్డ్ అంటే ఏ కూరగాయ? రమ్య బీరకాయ. రాంగ్ ఆన్సర్. ఆమ్లెట్ దేంతో చేస్తారు? అనిత ఎగ్. రైట్ ఆన్సర్. 2 ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. రమ్య మామిడి పండు, జామకాయ. రైట్ ఆన్సర్. ఒక బుట్టలో 10 ఎల్లో ఫ్లవర్లు 13 రెడ్ ఫ్లవర్లు ఉంటే బుట్టలో మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి? అనిత 23. రైట్ ఆన్సర్. 2 ధాన్యాల పేర్లు చెప్పండి. రమ్య వడ్లు. రాంగ్ ఆన్సర్. గుడికి వెళ్తే తినడానికి ఏం పెడతారు? అనిత ప్రసాదం. రైట్ ఆన్సర్. హైదరాబాద్ లో ఫేమస్ గా చెప్పుకునే ఫుడ్ ఏంటి? రమ్య హైదరాబాద్ బిర్యానీ. రైట్ ఆన్సర్. రామచిలక ఏ రంగులో ఉంటుంది? అనిత గ్రీన్. రైట్ ఆన్సర్. మౌస్ అనేది ఏ పరికరానికి సంబంధించింది? అనిత కంప్యూటర్. రైట్ ఆన్సర్. మీ చెల్లి భర్త మీకేమవుతారు? రమ్య మర్ది. రైట్ ఆన్సర్. మెంతులు ఏ రంగులో ఉంటాయి? అనిత ఎల్లో. రైట్ ఆన్సర్. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్పండి. అనిత వయలిన్. కరెక్ట్ ఆన్సర్. ఒక షూ ర్యాక్ లో 10 జతల షూస్ పడితే అలాంటి 10 ర్యాకుల్లో ఎన్ని జతల షూస్ పడతాయి? రమ్య 100. రైట్ ఆన్సర్. బేబీ కటింగ్ అనేది దేనికి సంబంధించింది? అనిత హెయిర్. కరెక్ట్ ఆన్సర్. ఈ రోజు మన స్టార్ మహిళ అనిత. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే తోడాను కాచా నీ నడుము కాచా పైన మోగిస్తాయాడు బాజా పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే. ఇండక్షన్ స్టవ్ అండి మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ మీకు వెట్ గ్రైండర్. కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.